టార్గెట్ 100 కోట్లు, అంతేకాని అమృత విక్రమ్లు కాదు. సిచ్యువేషన్ ప్రకారం ఆలోచిస్తే ఇప్పుడు అమృత పెళ్లి ఆపడం కంటే రేణుకతో నా పెళ్లి జరగడమే ముఖ్యం. ముందు నా పెళ్లి జరిగితే ఆ తర్వాత 100 మంది విక్రమ్లు వచ్చినా నన్నేమీ చేయలేరు. కానీ ఈలోపు విక్రమ్ సపోర్ట్తో అమృత గంగాధరాన్ని కలుస్తుందేమో అని అనుమానంగా ఉంది. నా మీద రేణుకకున్నంత నమ్మకం గంగాధరానికి లేదు. అందుకే నా విషయంలో అమృత ఏం చేస్తుందన్న టెన్షన్గా ఉంది. ఢిల్లీ రేంజ్లో ఎంతో పలుకుబడి ఉన్న గంగాధరం లాంటి వాడిని నీ మైండ్ గేమ్తో ముచ్చెమటలు పట్టించిన నువ్వు విక్రమ్ అమృతల పెళ్లి విషయంలో ఏం చేయలేకపోతున్నావంటే నాకు చాలా బాధగా ఉందిరా. నానా, బలవంతుణ్ణి కొట్టాలంటే ముందు వాడి వీక్నెస్ ఏంటో తెలుసుకోవాలి, దాని మీద కొట్టాలి. త్వరలోనే వీడి వీక్నెస్ కూడా ఏంటో తెలుసుకుంటాను. ఎల్లుండే పెళ్ళి అంటున్నావు, ఇంకెప్పుడు కనుక్కుంటావురా? అమ్మా, పెళ్ళి ఎల్లుండి కదా, ఇంకా 48 గంటల టైం ఉంది. ఏ క్షణం ఏం జరుగుతుందో ఏమో, పెళ్ళి ఆగిపోతుందేమో, ఎవ్వడికి తెలుసు. అలా అనుకుని ప్రశాంతంగా నిద్రపోగలవా? అమృత నాలో నిద్రపోతున్న రెండో వికాసం నిద్రలేపింది. వాళ్ళని శాశ్వతంగా నిద్రపుచ్చుతాను. ఏం చేస్తానో ఎలా చేస్తానో మీరే చూస్తారుగా. నానా, మీరెప్పుడు నన్ను మీ కొడుకనే యాంగిల్లోనే చూస్తున్నారు. నో, నేనిప్పుడు ఎంపీ గంగాధరానికి కాబోయే అల్లుండి. సొసైటీలో వాల్యూ పెరిగింది. నానా, చిల్లర నాణ్యాలు ఎప్పుడు చిల్లరగా సౌండ్ చేస్తూ ఉంటాయి, కానీ కరెన్సీ నోట్లు ఎప్పుడు సైలెంట్గా ఉంటాయి. ఇప్పుడు మన వాల్యూ పెరగాలంటే మనం సైలెంట్గా ఉండాలి, సరేనా? నాను, వీడు చెప్పింది చెయ్యడు, చేసేది చెప్పడు. ఏంటో అమృతని ఏం చేయలేము అంటాడు, మళ్ళీ వాళ్ళని ఏదో చేస్తానంటాడు. పెళ్ళి ఆపలేమంటాడు, మళ్ళీ ఆపుతాను అంటాడు. అటు చూస్తే ఎల్లుండి దాని పెళ్లి జరగబోతుంది. ఒకవేళ అమృత గంగాధరాన్ని కలిస్తే వీడి పెళ్లి క్యాన్సిల్ అవుతుంది. అమృత పెళ్ళి ఏమవుతుందో, వీడి పెళ్ళి ఏమవుతుందో, అబ్బబ్బబ్బా బాను, ఈ టెన్షన్తో నాకు పిచ్చెక్కిపోతుంది. ఇవన్నీ తలుచుకునే వాడికి పిచ్చెక్కి ఇందాక అరిచాడు. సరే, ఇప్పుడు ఏం చేద్దాం బాను? ఏదో ఒకటి వాడు చేస్తానని చెప్పాడు కదా, ముందు పదండి. రేణు, మీ ఇద్దరి జాతకాలు బాగా పరిశీలించాకే శాస్త్రి గారు మంచి ముహూర్తం పెట్టారు. ఆ సమయానికి నిశ్చితార్థం జరిగి తీరుతుంది. పైగా ఆయన పెట్టిన ముహూర్తాలకు తిరుగుండదమ్మా. ఆయనకంత మంచి పేరుంది. తెలుసు డాడీ, కానీ నాకు కొన్ని భయాలున్నాయి. భయాలేంటమ్మా? అవును డాడీ, నా పెళ్లిని ఆపడానికి చాలా రోజుల నుంచి కొన్ని దుష్టగ్రహాలు వికాస్ చుట్టూ తిరిగేవి. ఇప్పుడు నా చుట్టూ, ఈ గెస్ట్ హౌస్ చుట్టూ తిరుగుతున్నాయి. దుష్టగ్రహాలా? ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? ఆ దుష్టగ్రహాల గురించి ఏదో ఒకరోజు మీకే తెలుస్తాయి.
లేకపోతే టైం చూసుకుని నేనే మీకు చెప్తాను. నా పెళ్ళి ఆపడానికి అమృత్ అనే పెద్ద దుష్టగ్రహం తిరుగుతుంది డాడీ. అదే నా భయం. దాని పీడ ఎలా వదిలించుకోవాలో నాకు అర్థం కావడం లేదు. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఆ, అదే డాడీ, శాస్త్రి గారు ఇంకా రాలేదే అని. ఫోన్ చేసి చెప్పాను, వచ్చేస్తారులేమ్మా. అయ్యా నమస్కారం. రండి రండి, మీ గురించే అనుకుంటున్నాం, ఇంతలో వచ్చేశారు. శాస్త్రి గారు, అయ్యా మా అమ్మాయి నిశ్చితార్థం పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న విషయం మీకు తెలుసు కదా? అందుకే కదండి అన్ని రకాలుగా ఆలోచించి నిశ్చితార్థానికి మంచి ముహూర్తం పెట్టాను. ఆ ముహూర్తం విషయంలో మీరేమీ కంగారు పడకండి. ఎలాంటి ఆటంకం లేకుండా మీ అమ్మాయి నిశ్చితార్థం జరిగి తీరుతుంది. అందులో రవ్వంత సందేహం కూడా లేదు. దానికి నాది హామీ. నిజమే శాస్త్రి గారు, మీ మీద నాకు నమ్మకం ఉంది. కానీ అమ్మాయికి ఎందుకో అనుమానం వచ్చింది. ఏమ్మా, ఏమిటి నీ సందేహం? డాడీ, మళ్ళీ నన్ను చెప్పమంటారేంటి? అదే శాస్త్రి గారు, దుష్టగ్రహాలేవో నిశ్చితార్థానికి అడ్డుపడుతున్నాయని అంటోంది. ఓహో, అర్థమైందిలేండి. రాత్రిపూట పీడకల్లా ఏమైనా వస్తున్నాయా అమ్మా? అవును శాస్త్రి గారు, మీరు చెప్పింది నిజమే. ఆ పీడకలలు రాత్రిపూట కాదు, పగటిపూటే వస్తున్నాయి. అవునా? శాస్త్రి గారు, మా అమ్మాయి భయం చూశాక నా మనసులో కూడా ఎక్కడో అనుమానం వచ్చింది. ఆలోచించి చూస్తే నిశ్చితార్థం ఎన్నిసార్లు వాయిదా పడ్డమేంటి? అందుకే మీకు ఫోన్ చేశాను. అయ్యా, మీ అనుమానం నాకు పూర్తిగా అవగతమైంది. ఒక్క నిమిషం ఆగండి. అయ్యా, అంతా మంచిగా జరుగుతుంది. మీరు పని చేయాలి. ఏంటో చెప్పండి శాస్త్రి గారు. ఇక్కడ నవీన్ నగర్ కాలనీలో ఒక గుడి ఉంది. దుష్టగ్రహాలు, కూటములు, పీడలు, అనుమానాలు ఏమున్నా సరే గుడిలో శాంతి పూజలు జరిపిస్తే అన్నీ తొలగిపోయి నిశ్చితార్థం అనుకున్న ముహూర్తానికే దివ్యంగా జరిగి తీరుతుంది. ఆ పూజలు ఎలా జరిపించాలి? ఇందులో ఏముందండి, ఒక మంచి రోజు చూసి అమ్మాయి అబ్బాయి పేరున గుళ్ళో పూజ జరిపించండి. అయితే ఎప్పుడు జరిపించమంటారు? శాంతి పూజకు ముహూర్తం అక్కర్లేదండి. మంచి రోజు చూసి జరిపిస్తే చాలు. ఏమా రేణు? అలాగే డాడీ, శాస్త్రి గారు చెప్పినట్టు గుళ్ళో శాంతి పూజ జరిపిద్దాం. సరేనమ్మా, ఆ ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను. నువ్విప్పుడు హ్యాపీనే కదా? శుభం. అయ్యా, ఇక నాకు సెలవు ఇప్పించండి. అమ్మా రేణు, నాకు ఇంపార్టెంట్ కాల్ వచ్చింది. నువ్వు శాస్త్రి గారితో మాట్లాడి పంపించు. హలో, బయలుదేరుతున్నా. శాస్త్రి గారు, నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్ అండి. మంచిదమ్మా. డాడీ మీకు తర్వాత ఫోన్ చేస్తారు. అలాగే, సంతోషం అమ్మా. ఇక ఈ ముహూర్తానికే నిశ్చితార్థం ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇంక ఎలాంటి ఆటంకాలు ఉండవు. ఆ అమృత అవును, అమృత పెళ్లి సంగతి ఏమైందో? ఈ శాస్త్రి గారే కదా పెళ్లి ముహూర్తాలు పెడుతున్నానని చెప్పారు. దాని పెళ్లి ఎప్పుడో కనుక్కుందాం. శాస్త్రి గారు, అమ్మా,
ఒక విషయం మీతో మాట్లాడాలి. అలాగేనమ్మా, వస్తున్నా. చెప్పండమ్మా. శాస్త్రి గారు, అమ్మా. ఆ రోజు అమృత అనే అమ్మాయి గురించి మిమ్మల్ని అడిగాను. అమృత? అమృత? అదేంటి శాస్త్రి గారు, అప్పుడే మర్చిపోయారా? అదే మీ సంచిలోంచి ఫోటో కింద పడితే. అమృత గుర్తుందమ్మా, గుర్తుంది. అదే ఆ అమ్మాయికి పెళ్లి ముహూర్తాలకు కూడా పెట్టాను అన్నారు కదా, దాని పెళ్లి సంగతి ఏమైంది? చెప్పండి శాస్త్రి గారు. ఆ అమ్మాయి పెళ్లి ముహూర్తం అమ్మా పెట్టానమ్మా. ఆ అమ్మాయి పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయిందమ్మా. ఎల్లుండే పెళ్లి. నేను వెళ్ళొస్తానమ్మా. శాస్త్రి గారు, అమ్మా ఇంకొక విషయం, ఇంతకీ పెళ్ళెక్కడా? అదమ్మా, పెళ్ళెక్కడంటే ఆ పెళ్ళెక్కడ జరుగుతుందో నాకేం తెలుసమ్మా. ముహూర్తాలు పెట్టే వరకే నా పని. సరే శాస్త్రి గారు, వెళ్ళొస్తానమ్మా. అది పెళ్లి ఎక్కడ చేసుకుంటే నాకేంటి, ఎక్కడ చేస్తే నాకేంటి? థ్యాంక్ గాడ్, నా వికాస్ గురించి ఎన్ని అబద్ధాలు చెప్పినా నేను నమ్మలేదు కాబట్టి సరిపోయింది. చిచి, ఇన్ని అబద్ధాలు చెప్పి ఇప్పుడు ఇంకొకరిని పెళ్లి చేసుకుంటుంది. నేను దాని విషయంలో అనుకున్నదే నిజం. అదో చీటర్, అదొక లయ్యర్. చిచి. అక్కడ పెట్టు. ఆ డిక్కీలో ఉన్న సామాన్లు తీసుకురా. అలాగేనండి. తాతయ్య, ఇవన్నీ ఎందుకు? నీకోసమేనమ్మా. ఒక్క పూట టిఫిన్ చేయటానికి వస్తే నిన్ను ఎన్ని మాటలు అన్నారో విన్నావుగా. ఇవాళ అనేవాళ్ళు రేపు అనకుండా అంటారా? అందుకని నీ భోజన సమస్యకు పరిష్కారం ఇదే. తీసుకోమ్మా. వాళ్ళ మాటలు విని తట్టుకోలేక వచ్చేసావు కదూ. ఇలా ప్రతి చిన్న విషయానికి బాధపడితే జీవితంలో ముందుకెళ్ళలేవు. లేదు తాతయ్య, ఆ రోజు మీరు చెప్పిన మాటలు నేను ఇంకా మర్చిపోలేదు. అంతా వింటూ ధైర్యంగా అక్కడే ఉన్నాను. కానీ నా వల్ల మీ కుటుంబంలో మనస్పర్ధలు వస్తాయేమోనని ఆలోచిస్తూ. మా ఫ్యామిలీని గురించి నాకు బాగా తెలుసు. నువ్వు అవన్నీ మర్చిపో. అయినా ఇది నా డబ్బు, నేను మనస్ఫూర్తిగా నీకు ఇస్తున్నాను. తీసుకో తీసుకో. చాలా థ్యాంక్స్ తాతయ్య. అమృత, నిన్ను ఇంటి కోడలుగా చేసుకుందాం అనుకుంటున్నానమ్మా. అంటే వికాస్కు భార్యగా నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టాలి. తాతయ్య, వికాస్తో నా పెళ్ళ? అవునమ్మా. వాడి దగ్గరున్న ఒకే ఒక్క బలహీనత డబ్బు పిచ్చి. అడ్డదారిలో కోటీశ్వరుడు అయిపోవాలన్న ఆలోచన. అదే వాడితో ఇంత ఘోరం చేయించి నా ఆస్తి మొత్తం నీ పేరు రాస్తాను. డబ్బు ఆశ వాడు నీ మీద ఆధారపడేలా చేస్తుంది. ఆ ఆస్తి కోసమైనా వాడు మంచిగా మారి నిన్ను ప్రేమగా చూసుకుంటాడని నా ఆశ. అంటే వికాస్ మారుతాడని నమ్మకం మీకుందా తాతయ్య? నమ్మకం వాడి మీద కాదమ్మా, నీ మీద. అమృత, రూమ్లో
లైట్ లేకపోతే పడుకున్నావేమో డిస్టర్బ్ చేయడం ఎందుకని హాల్లోనే కూర్చున్నాను. లేదు సుబ్బు, నా కోసమే వెయిట్ చేస్తున్నావా? సరేరా పడుకుందాం. అమృత, గొప్ప నిర్ణయమే తీసుకున్నావు కదే, ఇంకేం ఆలోచిస్తున్నావు? నేను తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఒక వ్యక్తికి చెప్పి ఆశీర్వాదం తీసుకోవాలి. ఆయన గురించి ఆలోచిస్తున్నాను. ఎవరు? భుజంగరావు తాతయ్యే కదా? అవును సుబ్బు, మా నాన్నకి దగ్గరయ్యే అవకాశం నాకు కలిగిందంటే దానికి కారణం భుజంగరావు తాతయ్యే. ఆయనే లేకపోతే నా జీవితం ఇంత దూరం వచ్చేదే కాదు. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో రక్త సంబంధం కన్నా గొప్ప అనుబంధం ఆయనతో ఏర్పడింది. నేను విక్రమ్ని పెళ్లి చేసుకుంటున్నానన్న విషయం తాతయ్యకి తెలిసి నా గురించి ఏమనుకుంటున్నారోనని ఆలోచిస్తున్నాను. అమృత, నువ్వు ఆలోచిస్తుంది కరెక్టే, కానీ విక్రమ్ విషయంలో మాత్రం వికాస్ వాళ్ళు నీ గురించి ఆయనకి తప్పుగా చెప్పుంటారు. వాళ్ళెన్ని చెప్పినా ఆయన నమ్మరు. నా మీద ఆయనకు చాలా నమ్మకం ఉంది. అమృత, నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటది? మీ ఇంటికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఇక్కడ పరిస్థితులన్నీ గందరగోళంగా ఉన్నాయి. నాకేం అర్థం కావట్లేదు. నువ్వేమో మీ నాన్న గురించి ఆలోచిస్తున్నావు, ఎలాగైనా కాపాడతానని నమ్మకంగా ఉన్నావు. కానీ మీ అమ్మ మీ చెల్లికి ఇంకా నీ మీద నమ్మకం రాలేదేమో. ఏంటి సుబ్బు నువ్వు చెప్పేది? అవును, వాళ్ళ రూమ్లో కూర్చుని ఏడుస్తున్నారు. ఇందాక హాల్లో కూర్చున్నప్పుడు గమనించాను. మీ అమ్మ ఏడుస్తుంటే నందిని ఓదారుస్తోంది. ఈ ఇంట్లో పరిస్థితులను చూస్తుంటే శ్మశాన వైరాగ్యాన్ని తలపిస్తున్నాయి తెలుసా. పద సుబ్బు చూద్దాం. ఊరుకోమ్మా, అసలు ఈ పెళ్లి జరుగుతుందంటావా నందిని? నాన్నగారు క్షేమంగా తిరిగి వస్తారా? ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? ఆలోచిస్తుంటే ఈ పెళ్లి జరుగుతుందో లేదోనని భయంగా ఉందిరా. అమ్మా, ఎల్లుండే కదా పెళ్లి, నాన్న వచ్చేస్తారులే. అయినా అక్క మీద నీకు నమ్మకం కుదరలేదా?